నెత్తుటిని కక్కి రామచంద్రమూర్తి చేతులలోంచి ఒరిగి తల వాల్చి కనుగుడ్లు పైకొచ్చి శరీరం ఉన్న మిగిలిపోయిన కాళ్ళు శరీరావయవాల్ని బాగా వెంబగా చేసి ఆ బాధ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు జటాయువు. రాముడు అన్నాడు, చాలా దుఃఖించారు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ పక్షిని చూసి. తండ్రి పోయినంత ఏడ్చాడు. ఏడ్చి సౌమిత్రే హరకాష్టాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిదక్షామి మత్కృతే నిధనం గతం. నా కోసం మరణించినటువంటి ఈ జటాయు ఉందే, దీనికి అంత్యేష్టి సంస్కారం చేస్తాను. కాబట్టి కర్రలు పట్టుకొచ్చి చితి పేర్చి కర్రని కర్రతో రాపాడించు. పుట్టినటువంటి అగ్నిహోత్రంతో ఈ పక్షిని మనం అంత్యేష్టి సంస్కారం చేద్దాం. నాథం పతకలోకస్య చితమారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. రౌద్ర రూపంతో ఉన్నటువంటి రాక్షసుని చేత వధింపబడినటువంటి ఆ పక్షి రూపాన్ని పొంది ఉన్న ఆ జటాయువు యొక్క శరీరాన్ని నుంచి ప్రాణము వినిర్ముక్తమైన తరువాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి అగ్ని సంస్కారాన్ని రామచంద్రమూర్తి తండ్రికి చేసినట్టు చేశారు. ఆయన మహానుభావుడు ఆ అంత్యేష్టి సంస్కారంలో పఠించేటటువంటి మంత్రములను కూడా సమయంలో పఠించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ పని చేయడం? రాముడు పక్షి కదా, వదిలి వెళ్ళిపోవచ్చు కదా. అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం. ఒక అపురూపమైనటువంటి సృష్టి ఈశ్వరుడి చేత చేయబడిన ప్రాణి మనుష్యుడు. నేను ఇప్పుడు దాని గురించి ఉపన్యాసం చెప్పడం కుదరదు కానండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వర సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. ఇంత పెద్ద శరీరము దేని మీద నిలబడుతుందంటే పాదముల మీద నిలబడుతుంది. పాదములు భూమి మీద ఉంటాయి. పాకే ప్రాణులు అపకారం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి దేని చేత అపకారం చేస్తాయంటే భయం చేత అపకారం చేస్తాయి. పాకే ప్రాణులు ఎప్పుడూ కూడా అపకారం దేనికి చేస్తాయంటే భయానికి. అంటే వీడు మన ఏమైనా చేస్తాయనుకుని చేస్తాయి తప్ప మన్ని చూస్తే ముందు అవి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అనుకోకుండా మనము అవి దగ్గరైపోయాం అనుకోండి, అది అనుకోలేదు మనము అనుకోలేదు, మనం అటు వెళ్ళాం అది వచ్చేసింది. ఇప్పుడు అది తప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అది తప్పుకోవడానికి చూస్తుంది. తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి మన్ని రక్షించడం కోసం ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప నిర్మాణ ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? పాదం అంతా నేల మీద వాలకుండా పాదానికి మధ్యలో చిన్న జాగా అట్టే పెట్టాడు ఆయన, ఖాళీ స్థలాన్ని. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిందంటారు. మీరు ఎప్పుడైనా అనుభవం చూశారో లేదో కానీ ఇలా నిలబడి ఉంటే ఏదైనా ప్రాణి పారిపోవాలనుకుంటే అతను మనని గమనించట్లేదు కానీ దగ్గరగా ఉన్నాడు అనుకుంటే కాళ్ళ కిందకి దూరుతుంది ఆ కన్నంలోకి. ఆ కన్నంలో దూరగానే ఇతనికి చల్లగా తగులుతుంది. తగలగానే అయిపోయి కాళ్ళు ఎత్తి 2 గంతులు వేసేటప్పుడు కదా అలా వెళ్ళిపోతుంది. వీడు దాని మీద ఏమైనా పడితే కరుస్తుంది చెప్పలేకపోతే వెళ్ళిపోతుంది. నేను ఎన్నో సందర్భాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను అలాంటి చోట్ల ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈశ్వర నిర్మాణం అంత అపురూపం అండి. అంత అపురూపంగా నిర్మింపబడినటువంటి ఈ శరీరాన్ని సమంత్రకంగా అగ్నిహోత్రంలో వ్రీల్ చేయాలి. అంత్యేష్టి సంస్కారం జరగాలి. అది కొన్ని వేల సంవత్సరములు బతికి పక్షులకు రాజైనటువంటి వాడు ఆ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో తన కార్యం మీద మరణించిన వాడు పితృసమానుడు. ఆ శరీరం అలా పడిపోయి తనంత తాను భూమిలో కలవకూడదు. అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. కాబట్టి చితి మీద పెట్టి కాల్చాడు రాముడు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగమంత మహాఫలితం. మనిషి ప్రాథమికమైన ధర్మాలలో ఒకటి ప్రేతాన్ని సంస్కరించాలి. ప్రేతాన్ని సంస్కరించకుండా ఉండకూడదు. అందుకే ఈ ధర్మం రామాయణంలో చెప్పడానికే రాముడు జటాయువుని సంస్కరిస్తాడు, రావణుణ్ణి సంస్కరిస్తాడు. సంస్కరించడం అంటే అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. అలాగే వాలికి అంత్యేష్టి సంస్కారం చేయిస్తాడు. ఆయన ఎప్పుడూ అంత్యేష్టి సంస్కారం చెయ్యకుండా వదలడు. అలాగే మీరు చూడండి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అంతమంది వీరులు మరణించారు. పేరు 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 చెప్పించి ఉభయ వంశాల వాళ్ళని, ఇటు పాండవులు అటు కౌరవులు, అటు ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు, ఇటు ధర్మరాజు గారిని కూర్చోబెట్టారు. చనిపోయిన ఒక్కొక్క వీరుడి పేరు చెప్పేవారు. నీకు చెందినవాడా, నీకు చెందినవాడా, ఎవరో అక్కడికి చెందినవాడు అనేవారు. నువ్వులు నీళ్లు విడిచిపెడుతూ ఉండేవాడు. ఇటు ధర్మరాజు గారు కానీ అటు ధృతరాష్ట్రుడు కానీ. ఇద్దరూ నా వాడు కాదన్నవాడు ఎవరో తెలుసా అండి? ఒక్క కర్ణుడే. ఎందుకంటే
కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని పాండవులకు తెలియదు. ధృతరాష్ట్రుడు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు, ధర్మరాజు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు. ఇద్దరూ నువ్వులు నీళ్లు వదలమన్నారు. అప్పుడు బయటపడింది కుంతి, నా పుత్రుడేనయ్యా, ఆఖరికి ప్రాణం కూడా పోయింది నేను ఇల్లు అడిగినందుకు, నువ్వులు నీళ్లు కూడా దక్కవా నా కొడుక్కి, నా కొడుకే వదలండి అంది. ఎంత పని చేశావమ్మా, నా అన్నని నాతో చంపించేశావు, ఒక ఆడదాని నోట రహస్యం దాటితే ఇంత ప్రమాదం వచ్చింది కాబట్టి నువ్వు గింజనానినంతసేపు ఆడదాని నోట రహస్యం దాగకుండా కాక అన్నాడు ధర్మరాజు గారు. ఆఖరికి ఏ కొడుకుల కోసం ఇంత శ్రమించిందో ఆ కొడుకు చేతే శాపం పొందింది. అప్పుడంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఏమిటి వెర్రిలు వ్యామోహాలు, వాడి కోసం ఇంత తాపత్రయపడితే వాడు శపించాడు అన్నది. కాబట్టి అంత్యేష్టి సంస్కారం కృష్ణుడు చేయించాడు, ప్రేత సంస్కారం రామచంద్రమూర్తి చేయించారు. ధర్మాత్ముడైన రాముడు ఇది చెయ్యకపోతే లోకంలో మనం చెయ్యవలసిన ధర్మం ప్రకాశించదు కనుక మనకి ధర్మాన్ని నేర్పాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చిట్ట చివర, యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చయాగతి అశరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయాత్వం సమజ్ఞాతో గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ. నా చేత సంస్కరింపబడినటువంటి ఓ జటాయువా, నీవు ఎటువంటి లోకాలకు వెడతావో తెలుసా? ఎప్పుడూ యజ్ఞములు చేసే అలవాటు ఉన్నవారు ఏ లోకమును పొందుతారో, గార్హ్యపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనబడేటటువంటి త్రేతాగ్నులను, 3 అగ్నులను ఎప్పుడు నిరంతరము సేవించే వాళ్ళు ఏ లోకములు పొందుతారో ఆ లోకాన్ని, అలాగే భూమిని గొప్పగా పంట భూమిని దానం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి లోకమును పొందుతారో అటువంటి లోకాన్ని, లోకంలో సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో అటువంటి లోకాల్ని గచ్చ లోకాన్ అనుత్తమాన్, అటువంటి లోకములను ఆ ఆజ్ఞ చేత నువ్వు పొందుతున్నావు అని జటాయువుకి ఉత్తమ లోకములను రాముడు కటాక్షించాడు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, నరుడు కదా ఇవ్వగలడా? నరుడు సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవా గురున్ శుశ్రూషయాం ధనుషా ఇది శాస్త్రవాన్. నిరంతరము సత్యధర్మములు పట్టుకున్నటువంటి మహాత్ముడైన వాడెవడున్నాడో ఆ పురుషుడే పురుషోత్తముడు. వాడు తన మాట చేత ఎవరికి ఏదైనా కృప చేయగలడు. మీకు నేను బాగా ఈ విషయంలో నమ్మకం కలగాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ నాకు ఆయన మిత్రుడు, మా గోపాలకృష్ణ గారికి బాగా తెలుసు. నా దగ్గరికి వస్తుంటారు ఆయన అస్తమానం. కంచిలో వాళ్ళ పెద్దనాన్నగారికి ఒకనకొకప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. వస్తే వాళ్ళ తమ్ముడు గారు పరిగెత్తుకుంటూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు కంచికి దూరంగా ఓ పల్లెటూరులో విడిది చేసి ఉన్నారు. అక్కడికి వెడితే ఆయన ఇలా చూశారు. సాధారణంగా జగద్గురువుల దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు తురీయావస్థని దాటి ఉంటారు కాబట్టి ఒకసారి సాష్టాంగం చేసి 3 మార్లు మళ్ళీ నమస్కారం చెయ్యాలి. 4 సార్లు చేస్తాం సన్యాసికి చేస్తే, అందున పీఠాధిపతులు జగద్గురువులకి. కాబట్టి ఆయన 4 మాటలు నమస్కారం చేస్తుంటే ఆయన పక్కన అంతేవాసిని పిలిచి అన్నారు, వాడిని ఆపకుండా అలా చేస్తుండమని అన్నారు. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, నడుము నొప్పెట్టదండి. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, పరమాచార్య ఆగమం లేదు. అది సంప్రదాయం కాదు, అలా చేయించరు. అది వేరొకరికి ఎందుంది ఆ సంప్రదాయం, అలా నమస్కారం చేయించడం తప్ప ఇందులో చేయించరు. కానీ ఆయన చేయమన్నారు, ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఈ పక్కటి ముక్కలు డొక్కలు నడుము నిప్పెట్టిపోతున్నాయి, వాడిని ఆపద్దను చేస్తుండమని అన్నారు. అలా చేస్తూనే ఉన్నారు. కాసేపు ఆగన్నారు, వాడిని ఇలా రమ్మని అన్నారు. ఆయన ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడలేదు. ఆయన వచ్చారు, నమస్కారం చేయమని, వాడిని చేస్తుండమని ఆపకుండా అన్నారు. వచ్చిందా మీ అన్నయ్య కడుపు నిప్పి నీ బాధతో తీసేశాను, నాకు నమస్కారం చేయించడం పో ఇంటికి అన్నారు. ఈయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య గారికి కడుపు నిప్పి ఎందుకు తగ్గిపోయిందో డాక్టర్లకు తెలియలేదు, ఇంటికి పంపించేశారు. యథార్థంగా జరిగింది ఒక కుటుంబంలో. మీరు నమ్ముతారా? ఆ కుటుంబంలో వాళ్ళ పినతండ్రి గారు అబ్బాయి నాకు అత్యంత సన్నిహితుడు, నా దగ్గరికి అస్తమానం వస్తుంటారు. ఆయన మహాత్ములు చేయగలరు, సత్యధర్మములను అనుష్ఠించిన మహాత్ములు చేయగలరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో
ఇప్పుడున్నంత గొప్పగా పీఠం అప్పుడు ఉండేది కాదు. వర్ణనలను బట్టి వీధిలో అంటే ఆ తుంగానదిని దాటి అవతల వైపు ఉన్నటువంటి జగద్గురువుల యొక్క ఆశ్రమానికి యువతల ప్రాంగణంలో ఒక గదిలో కొంతమంది ఆడవాళ్ళు దిగారు. ఒక తల్లి ఓ పిల్లవాడితో దిగింది. భర్త వద్దు వద్దంటుంటే ఆ కొడుకుని తీసుకొచ్చింది ఆవిడ. జగద్గురువులు సాయంకాలం అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఆవిడ వెళదాం అనుకుంటోంది. ఈ పిల్లాడు కళ్ళు తేలేశాడు. ఈ మిగిలిన వాళ్ళు అన్నారు, అక్కడ ఆరాధన అవుతుంటుంది, మేము వెళ్ళి ఎవరైనా ఉంటే పంపిస్తాం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెడతారని. అప్పుడు పెద్ద జనం ఉండేవారు కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. ఈవిడ పిల్లాడిని చూసింది, వాడు కొయ్య బారిపోయాడు, నల్లగా అయిపోయి వాడి శరీరం వదిలిపెట్టేశాడు. ఈవిడ ఇంటికి వెడితే భర్త చంపేస్తాడు. వద్దన్నాను తీసుకెళ్ళావు, ఏం జరిగింది, ఎందుకు పోయాడు? ఆవిడికి ఏం చెయ్యాలో తెలియక బయటికి వస్తే చూస్తే కటిక చీకటి, తుంగానదిని దాటాలి. అంటే వారధి ఉంది కానీ చీకట్లో దాటి వెళ్ళాలి. ఇప్పటికే అక్కడ పాము బమ్మేసి జాగ్రత్త, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని బోర్డులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భయపడిపోయి ఆ పిల్లాన్ని అక్కడ పెట్టుకుని తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతి ఫోటో కనపడింది ఆవిడకి. ఆవిడ ఆయన వంక చూసి, ఫోటో వంక చూసి ఆవిడ ఫోటో అనుకోలేదు, జగద్గురువులే అనుకో. స్వామి, నా కొడుకు చనిపోయాడు, చంద్రమౌళీశ్వరారాధన చూడ్డానికి వచ్చాను, మీరు జగద్గురువులు, ఈశ్వరుడితో సమానమైన వారు, నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడిచింది. ఆవిడ ఏడిచి చూసేటప్పటికి పిల్లాడు నవ్వుతూ లేచి అమ్మ కొంగట్టుకున్నాడు. ఆవిడ పిల్లాడిని చంకనేసుకుని పరుగు పరుగున తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వరారాధన జరుగుతున్నటువంటి గురునిలయంలోకి పరిగెత్తింది ఆవిడ. అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయి చంద్రశేఖర భారతి స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ పరుగు పరుగున వెళ్ళింది దగ్గరికి. ఆయన వెళ్ళిపోతూ ఆగకుండా ఇలా చూసి, ఏమి నీ కొడుకు కావాలన్నావు, ఇచ్చాం, సంతోషమా అంటూ వెళ్ళిపోయారు లోపలికి. ఎలా తెలిసింది? సత్యధర్మములను అనుష్ఠించగలిగినటువంటి మహాపురుషులకి తెలుస్తుంది. చంద్రశేఖర భారతీ సమాధిలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆయన బయటికి వచ్చి కూర్చుని ఉండేవారు. పరమాచార్యుల వారు కులాసాగా ఉన్నారా అని ఆ వర్తమానం అందుకుని చదివి ఆయన ఏదో వేద సమ్మేళనం జరిపిస్తున్నారంటే చాలా సంతోషం అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయానికి ఆయన బయటకు వచ్చేవారు. మహాత్ములు మాట్లాడుకుంటారు, వాళ్ళకన్నీ తెలుస్తాయి. సత్యధర్మములను ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి కర్తలామలకములు, కానీ అవన్నీ పట్టు కూర్చోరు, అదే పనిగా అవన్నీ ప్రదర్శిస్తూ కూర్చోరు. అది అవసరము అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు అనుగ్రహిస్తే ఏదైనా చేసేస్తారు, ప్రాణభిక్ష కూడా పెట్టేస్తారు. అంతే. ఎన్ని జరిగాయో శృంగగిరి పీఠంలో ఇలాంటివి. ఎత్తుకుపోయిన యంత్రాలు ఎక్కడున్నాయో చెప్పేశారు పీఠాధిపతులు, ఎన్ని జరిగాయో. ఏమండి? కాబట్టి మహాత్ములే. నమ్మకపోతే మన కర్మ, అంతే, మన అపనమ్మకం. కానీ సత్యధర్మములు పట్టుకోగలిగిన వాడికి ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కాబట్టి గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు ఆ లోకములకు వెళ్ళు అని జటాయుని పంపగలిగాడు రామచంద్రమూర్తి. ఎందుకు అంటే అటువంటి సత్యధర్మములను అనుష్ఠించాడు కాబట్టి. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అత్యద్భుతమైన జటాయు సంస్కారము, ఆయన మోక్షాన్ని పొందడం. వాళ్ళిద్దరూ స్నానం చేసి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రికి ఎలా చేస్తారో అలా కందమూలాలు తెప్పించి పిండములు చేసి అక్కడ పెట్టి దర్భల మీద పిండ ప్రదానం చేశారు. యామ్య సూక్తంతో తద్దినం పెట్టారు. నీళ్లలో దిగి జలతర్పణ ఇచ్చి ఉదకశాంతి చేసి ఆయన ఉత్తమ లోకాలు పొందాడు అని అప్పుడు రామలక్ష్మణులు మళ్ళీ సీతమ్మని అన్వేషించడం ప్రారంభం చేశారు. కాబట్టి రామచంద్రమూర్తి ఒక మహాద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 పునః ప్రారంభం చేద్దాం. ఒక్కసారి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. నోరుండడం ఎంత గొప్ప ఇప్పుడే కదా చెప్పుకున్నాం. కాబట్టి ప్రణవమును ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామ. ఒక విషయాన్ని మనం అదనంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం సంప్రదాయంలో ఏమిటంటే 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని. ఒక రోజు మొత్తం మీద ఒక సూర్యోదయం నుంచి మరినాటి సూర్యోదయం లోపల 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ శ్లోకం ఒక రోజులో 2 మాటలు చెప్పాలి ప్రతి మనిషి అని. ఇవాళ అందున వైశాఖ శుక్ల పంచమి, మళ్ళీ ఏడాది తర్వాత వస్తుంది.
మహానుభావుడు శంకరుల యొక్క పుట్టినరోజు అంటే అదొక పెద్ద పండగే నాకు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇవాళ ఒక్క 2 మాటలు చెప్దాం. చాలా గొప్ప తిథి కనుక. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా వందే గురు పరంపరాం సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమభిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.